భారతదేశం నుంచి 1 కోటి మంది ఉన్నారు సార్ ఉన్నారండి. దేశాల్లో ఉన్నారు. 1 కోటి మందిలో అందులో చూస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 25 లక్షలు, ఈజీగా ఒక ఉంటారు. తెలంగాణ నుంచి 20 లక్షల మంది, చాలా మంది ఉంటారండి మనకి. 20 లక్షలు. అటు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు, ఇక్కడైతే కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఈ 25 లక్షల మంది ఉపాధి అవకాశం. ఎందుకంటే వాడు చూసాడు ఇరాన్ చాలా స్పెసిఫిక్గా టార్గెటెడ్గా కొడుతున్నాడు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అన్నీ అంతేనండి. టూరిస్ట్ అట్రాక్షన్ సెంటర్స్ అండ్ సరే ఎంబసీ, యుఎస్ ఎంబసీలు కొట్టడం ద్వారా ఏంటంటే యుఎస్ మానసిక యూఎస్ ఏముందండి, అన్ని కమర్షియల్ కదండి. కమర్షియల్ అడే వాటర్ ప్లాంట్లని లేకపోతేనేమో డీసాలినేషన్ గోదావరి కొట్టాడు కదా. కరెక్ట్ గా ఇంకా 4 వారాలు మాత్రమే వాళ్ళు మంచినీళ్ళు అంతే అలా కొట్టాడండి. అంటే అది ఇంటెన్షనల్ గానే చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఏదో ఇదంతా కూడా మన పనిచేస్తున్న మనవాళ్ళ మీద పడుతుంది కదా సార్. పడుతుంది. అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. రెండో పర్స్పెక్టివ్లో ఏంటంటేనండి, ఇప్పుడు ఏదైతే చాలా వరకు కూడా మీకు ఆపేశారండి. ఇప్పుడు చూడండి, ఖతార్లో గ్యాస్ ప్రొడక్షన్ ఆగిందండి. మీకు ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ సౌదీలో ఇవన్నీ కూడా టెంపరీగా నిలిపేశారండి ఇప్పుడు. రైట్. మరి దీనికి సంబంధించిన లింకే కదండి ఇదంతా. 1100 ఆయిల్ ట్యాంకర్స్ వర్ స్టాండర్డ్ అట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఇంకా నాకు తెలిసి వాళ్ళది ఇన్సూరెన్స్ మీద నెట్టి ఏదో చెప్తున్నారు తప్ప జనాలు అది అసలు కాదండి. అది నథింగ్. దానికి ఏదో ఇన్సూరెన్స్ రైడర్స్ లాగా ఏదో ఉంటాయి, వాటికి ఇన్సూరెన్స్ ఎలా ఉంటే ఎలా ఉండాలని ఉంటాయి. ఇన్సూరెన్స్ కాదు, కావాలని చెప్పేసి మొత్తానికి పర్పస్ఫుల్లీ డాలర్ పడిపోతున్న డాలర్ తిరిగి పెంచుకోవడానికి అమెరికా చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనే ఒక వాదన ఉంది. నిజం అవ్వచ్చు అంటే బట్ ఈ ఆర్గ్యుమెంట్ కొంత మేరకు లెజిబిలిటీ ఉందని అనిపిస్తుంది. అంటే మీరు అంటే ఎన్నో ఫ్యాక్టర్స్లో అది ఒక ఫ్యాక్టర్. డెఫినెట్గా అది కాదంటలేదు. కానీ బట్ డెఫినెట్ నిన్న యుఎస్ పార్లమెంట్లో కూడా అసలు ఎందుకు వారు చేస్తున్నావు అడుగుతుంటే జనం అడుగుతున్నారు. పబ్లిక్ యుఎస్ పబ్లిక్ కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అడుగుతున్నారు. సోమవారం కాంగ్రెస్లో అడుగుతారు ఆయన ప్రెసిడెంట్. అంతే కదా, అసలు దీని పరిస్థితి అని అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే సివియర్గా డ్యామేజ్ అనేది ఇది ఉంటుందండి. ఇప్పటికే ఏ ఎఫెక్ట్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది పడుతుంది కదండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు గల్ఫ్ రీజియన్ ఇలాగా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ప్రతి దేశంలో మీరు అబ్జర్వ్ చేయండి, 2024 ముందుకి ఇప్పటికి, రష్యా వారు రాకముందు ఉక్రెయిన్కి డిఫెన్స్కి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు చూడండి. వెరీ ట్రూ. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డిఫెన్స్కి మనం పెట్టి పర్సంటేజ్, మనం పెట్టి బడ్జెట్ ఆల్మోస్ట్ మీకు చాలా వరకు 7 లక్షల కోట్లు దాటేసిందండి. మిగతా అన్ని కంట్రీస్ కూడా ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల పెట్టుకుంటూ వెళ్తున్నారు కదండి. చాలా మనీ అంటే యుద్ధం అంటే ఒక రోజు యుద్ధం జరిగితేనంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇరాన్ పర్స్పెక్టివ్లో కూడా $800 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది కదా మీకు, అంటే మీరు ఇట్లా మార్చుకుంటాకపోతే ఒక 15 బిలియన్ల దాకా ఈ పాటికి ఆల్రెడీ రోజు అయి ఉంటుంది. సో మరి ఇప్పుడు ఆడెవడో డ్రోన్ అయితే దానికి మళ్ళీ మనం ఇంటర్సెప్ట్ చేయాలంటే దాన్ని పంపించి దీన్ని పంపించాలంటే అదేమో అంతే కదండి. నేను కర్రచ్చి కొట్టాను అనుకోండి, మీకు దెబ్బ తగిలింది అనుకోండి, మీకు ట్రీట్మెంట్కి ₹1,00,000 అవుద్ది. కర్రకి ఖర్చు ఏముంది నాకు? ₹10 కర్ర, అంతే కదా. సో ఇట్లాగా మనం యుద్ధం చూసినప్పుడు అండి, ఇది ఎకనామికల్ యుద్ధం కిందే. అంటే నేను ఇప్పుడు రిసెషన్ ఏంటి అన్న పర్స్పెక్టివ్లో మనం వచ్చాం కాబట్టి అండి, ఇది విపరీతమైనటువంటి ఫైనాన్షియల్గా బర్డెన్ తెచ్చి యుద్ధం కింద కూడా చూడాలండి మనం. ఇట్స్ నాట్ దట్ వార్ అంటే ఏదో మనుషుల మధ్యన దేశాల మధ్యన మనం చూడొద్దండి. అంటే కోట్ల రూపాయలండి, 100 కోట్ల రూపాయలు మీరు పోసేయడమే. పన్నీర్లో మన బూడిదలో పోసినట్టుగా, బురదలో పోసినట్టుగానండి. ఇంత అమౌంట్ని మీరు ఖర్చు పెట్టినప్పుడు ఇది రెసిషన్కి డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ పడుతుంది.